వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కేంద్ర కేబినెట్ లో భారీ మార్పులే చోటు చేసుకోబోతున్నాయి. మోదీ మంత్రివర్గంలోకి బీహార్ మాజీ సీఎం నితీష్ కుమార్ రాబోతున్నారా? కేబినెట్ రేస్ లో మరో 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఛాన్స్ ఉండే అవకాశం కనిపిస్తోంది. కేంద్ర మంత్రుల అదనపు శాఖల బాధ్యతలకు బ్రేక్ వేసే అవకాశం ఉంది. ఇక కొత్త వారికి కీలక బాధ్యతలు అప్పగించాలనే కేంద్రం అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. రైల్వే, ఐటీ శాఖల్లో మార్పులుండే అవకాశం కనిపిస్తోంది. పౌర విమానయాన శాఖలోనూ కొత్త ముఖం కనిపించే అవకాశం కనిపిస్తోంది. ఇక మోదీ కేబినెట్ లో కీలకమైన మార్పులు జరిగే దిశగానే అడుగులు పడుతూ ఉన్నాయి. వీటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అడిగి తెలుసుకుందాం. ఎస్ వెంకట్, మోదీ మంత్రివర్గంలో కొత్త వారికి అవకాశాలు కొత్త వారికి ఛాన్స్ వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎటువంటి మార్పులు చేర్పులు జరగబోతున్నాయి? ఎస్ రేణు, ఇక్కడ మనం అంటే కేంద్ర కేబినెట్ విషయానికి వస్తే గత 4-5 నెలల నుంచి కూడా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఎన్నికలు జరిగినటువంటి రాష్ట్రాలకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు ఉండబోతున్నాయి, ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎంపీలకు ఎటువంటి స్థానాలు దక్కబోతున్నాయి, అదేవిధంగా ఇటీవల కొత్తగా రాజ్యసభలోకి అడుగుపెట్టినటువంటి బీహార్ మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పరిస్థితి ఏంటి అనే దానికి సంబంధించి మనం ఎన్నో వార్తలు చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలోనే ఇక తాజాగా కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి కొన్ని వార్తలు అయితే రావడం జరిగింది. అందులో ముఖ్యంగా నితీష్ కుమార్ కు ఓ కీలక శాఖ దక్కేటువంటి అవకాశం ఉంది. ముఖ్యమంత్రి పదవిని వదులుకున్నటువంటి నితీష్ కుమార్ కు కీలక శాఖను అప్పగించే దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడు వీళ్ళందరూ కూడా అడుగులు వేస్తున్నారనేటువంటి మాట కూడా వినబడుతోంది. అలాగే అటు మరో అంటే బీజేపీ మాజీ అధ్యక్షుడు అలాగే ప్రస్తుత రాజ్యసభ ఎంపీగా ఉన్నటువంటి జేపీ నడ్డా కూడా ఓ కీలక పదవి దక్కేటువంటి అవకాశాలు ఉండొచ్చు అనేటువంటి మాట వినపడుతుంది. అలాగే ఎన్నికలు రాబోయే అంటే వచ్చే సంవత్సరం కానీ ఇట్లా ఎన్నికలు జరిగేటువంటి రాష్ట్రాలకు సంబంధించి ఉత్తరప్రదేశ్ కానీ ఇటువంటి రాష్ట్రాలకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు కూడా ఉండవచ్చు అనేటువంటి మాట కూడా మనం వింటూనే ఉన్నాం జాతీయ మీడియా నుంచి. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా ఈసారి జరగబోయేటువంటి కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలకు అవకాశం దక్కడం అనేది అంటే పెద్దపీట వేయడం అనేది ఖాయంగా కనపడుతుంది అనేటువంటి మాట అయితే స్పష్టంగా వినపడుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి తమ్మసాని చంద్రశేఖర్ ను సహాయ మంత్రి పదవి నుంచి నేరుగా కేబినెట్ లోకి తీసుకునేటువంటి అవకాశం ఉండొచ్చు. అలాగే రామ్మోహన్ నాయుడు శాఖను కూడా కొంత మార్చేటువంటి అవకాశం ఉంది. అలాగే అటు గత సిబిఎస్ఈ విషయంలో కానీ అలాగే నీట్ ఎగ్జామ్ విషయంలో కానీ ఇలా కొన్ని విషయాల్లో కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ మంత్రి పదవిని కూడా మార్చేటువంటి అవకాశం ఉండొచ్చు. అవకాశం ఉంటే ఆయన కేబినెట్ నుంచి కూడా తప్పించేటువంటి అవకాశం ఉందనేటువంటి మాట కూడా వినపడుతుంది. ఇదే సమయంలో అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి కొంతమంది కీలక మంత్రుల శాఖల విషయంలో కూడా కేంద్ర పెద్దలు కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది. మంత్రులకు లిమిటెడ్ శాఖలు మాత్రమే అప్పగిస్తే ప్రస్తుతం ఉన్నటువంటి యుద్ధ పరిస్థితులు అంటే మిడిల్ ఈస్ట్ యుద్ధ పరిస్థితులు కానీ అలాగే అమెరికా సుంకాల ప్రభావం కానీ అలాగే డాలర్ మారకం విలువ కానీ అలాగే బంగారం ధరల అంటే మొత్తం విదేశీ మారక ద్రవ్య నిల్వలు పడిపోయేటువంటి అంశంలో కానీ అలాగే మరికొన్ని చమురు ధరల పెరుగుదల విషయంలో కానీ అలాగే నిత్యావసర ధరలకు సంబంధించి కానీ రాబోయే ఖరీఫ్ సీజన్ అంటే భారత్ లో కరువు నెలకొనేటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేటువంటి మాట కూడా వినపడుతోంది. కాబట్టి అటువంటి పరిస్థితులను ఎదుర్కొనే విధంగా నిత్యావసర ధరలను కంట్రోల్ చేసేటువంటి అంశానికి సంబంధించి కానీ అలాగే ఇటు ఏఐ అంటే ఐటీ పరిశ్రమల్లో ఏఐ అమలు చేసేటువంటి విషయంలో నిరుద్యోగం పెరుగుతోంది అనేటువంటి ఆందోళనలో ఉన్నటువంటి పరిస్థితి కానీ అలాగే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాల విషయంలో అంటే చొరవ చూపించడం లేదనేటువంటి విమర్శల విషయంలో కానీ వీటన్నిటికీ సంబంధించి ఒక స్పష్టమైనటువంటి రోడ్ మ్యాప్ ఉండే విధంగా ఎవరికి అంటే ఈ మంత్రుల విషయంలో వారు నిర్వర్తించేటువంటి శాఖల విషయంలో అదనపు భారం లేకుండా ఉండే విధంగా కేంద్ర పెద్దలు నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. దీంట్లో పౌర విమానయాన శాఖలో కూడా కొత్త ముఖం కనిపించే అవకాశం కనిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. అవును, కేంద్ర పౌర విమానయాన శాఖకు సంబంధించి దక్షిణాది రాష్ట్రాలకు చెందినటువంటి వ్యక్తికి అవకాశం కల్పించేటువంటి అవకాశం ఉండొచ్చు అనేటువంటి మాట వినపడుతుంది. అందులో భాగంగా సినీ నటుడు కేరళ నుంచి ఎంపీగా ఉన్నటువంటి సురేష్ గోపి పేరు ప్రముఖంగా వినపడుతుంది. ఆయన శాఖను మార్చడమే కాకుండా ఆయనకు పౌర విమానయాన శాఖ బాధ్యతలు కూడా అప్పగించేటువంటి అవకాశం ఉండొచ్చు అని కూడా అంటున్నారు. అదే విధంగా ఇటు తమిళనాడుకి సంబంధించినటువంటి ఓ ఎంపీకి అంటే కాబోయేటువంటి రాజ్యసభ నుంచి ప్రాతినిధ్యం వహిస్తారనే అంచనాలు ఉన్నటువంటి అన్నామలైని కూడా కేబినెట్ లో తీసుకునే అవకాశం ఉండొచ్చు అనేటువంటి మాట కూడా ప్రముఖంగా వినపడుతుంది. ఎందుకనంటే తమిళనాడులో బీజేపీ బలోపేతం కావాలి అని అంటే అన్నామలైకి ఇమేజ్ ఉంది అనేటువంటి అంచనా కూడా బీజేపీ వేస్తోంది. అందుకనే కొంత ఆయన కేంద్ర కేబినెట్ లో తీసుకునేటువంటి అవకాశం ఉండొచ్చు. పౌర విమానయాన శాఖకు సంబంధించి ఆయన పేరు కూడా వినపడుతుంది.
అలాగే కర్ణాటక విషయంలో ఇప్పుడు కర్ణాటక కాంగ్రెస్ లో కుదుపులు మొదలైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని క్యాష్ చేసుకునేందుకు కర్ణాటకలో ఉన్నటువంటి కీలక నాయకత్వానికి తేజస్వి యాదవ్ లాంటి వాళ్లకు కేంద్ర కేబినెట్ లో అవకాశం కల్పించి మరింత దూకుడు పెంచేటువంటి అవకాశం ఉండొచ్చు అనేటువంటి మాట కూడా ఉంది. అలాగే ఇక్కడ ధర్మపురి అరవింద్ కేబినెట్ లోకి తీసుకుని బండి సంజయ్ కేబినెట్ సహాయ మంత్రి నుంచి తప్పించేటువంటి అవకాశం కూడా ఉండొచ్చు అనేటువంటి వార్తలు అయితే వస్తున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ వెంకట్. ఇక పౌర విమానయాన శాఖలో కొత్త ముఖం కనిపించే అవకాశం ఉందంటూ కూడా మనకి తెలుస్తుంది. ఇక ఈసారి కేంద్ర మంత్రుల విషయంలో కూడా ఇప్పుడు కేబినెట్ కూర్పు విషయంలో అంటే జరిగినటువంటి ఎన్నికలను, రాబోయేటువంటి ఎన్నికలను వీటన్నిటిని బేరీజు వేసుకొని ఆయా రాష్ట్రాలకి ప్రాధాన్యతనిస్తూ కూడా ఈ మంత్రివర్గం అయితే ఈ రేస్ లో ఉన్నట్లు చూడొచ్చు మనం. ఇక ఈ రేస్ లో కూడా మనం చూసుకుంటే కేబినెట్ రేస్ లో మరో 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులకి ఛాన్స్ దక్కే అవకాశం కనిపిస్తుంది. ఇక ఇందులో ముఖ్యమంత్రి పదవి వదులుకున్నటువంటి నితీష్ కుమార్ కి, బీహార్ మాజీ సీఎం నితీష్ కుమార్ కి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం కనిపిస్తోంది.